అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ సాధారణంగా మనం ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ దేవుడి గదిని శుభ్రం చేయడానికి ఇప్పుడు గ్రహాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చేసుకుంటాం. అయితే సాధారణంగా నెలకొకసారి చేసుకోవాలి అన్నప్పుడు వీటికి ప్రత్యేక తిథులు ఏమన్నా ఉంటాయా? లేకపోతే ప్రత్యేక రోజుల్లో ఏమన్నా చెయ్యాలా? అన్న సందేహం చాలా మందికుంది. అసలు జనరల్‌గా ఎప్పుడు శుభ్రం చేయాలి దేవుడి పటాలని వాటిని? దేవుడి పటాలని అసలు శుభ్రం చేసేటటువంటి పద్ధతి అమావాస్య అయిపోయిన తర్వాత పులికాపు చేయాలి. పులికాపు అంటే దేవుళ్ళని కడగటం, శుభ్రం చేయటం. ఓకే. అది. ఆ పులికాపు చేసేటప్పుడు నియమాలని పాటించాలి. హ్మ్. మామూలుగా దేవుళ్ళని చిత్రపటాలు ఉన్నాయనుకోండి, హ్మ్. ఒక తడి బట్టతోనూ, పొడి బట్టతోనూ తుడుచుకుంటాం. హ్మ్. తుడుచుకొని పెడతాం. అదే విగ్రహాలు అనుకోండి, కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాము. కెమికల్స్ వాడుతుంటారు. హ్మ్. కొన్ని పేర్లు చెప్తే వాటి కంపెనీ పేర్లు వాళ్ళు నన్ను తిడతారేమో అని భయంతో వాటి పేర్లు నేను చెప్పట్లేదు. ఓకే. ఒకళ్ళ దగ్గర చూశాను. అంటే ఆ కెమికల్స్ ఏసి కడిగితే విగ్రహం తెల్లగా తెల్లగా అవుతుందనా? వస్తుందని. ఓకే. మీరు కెమికల్స్ ఏం వేయక్కర్లా. పూర్వపు నుంచి నా చిన్నతనం నుంచి మా అమ్మగారు, మా నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు వాళ్ళు ఏం చేశారో అది చెప్తాను నేను. చింతపండు, ఉప్పువా? చింతపండును, కుంకుడు పులుసు. కుంకుడు పులుసు. కుంకుడుకాయలు కొట్టేసేసి అది కొంచెం ఇది కొంచెం పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనము తలంటి పోసుకుంటే చన్నీళ్ళతో పోసుకుంటున్నామా? లేదు కదా అని చెప్పి గోరువెచ్చగా నీళ్లు పెట్టేవాళ్ళు. పెట్టి వాటిలలో ఈ విగ్రహాలను పెట్టేసేవాళ్ళు. హ్మ్. పెట్టేసి ఈ చుట్టూ ఉన్నటువంటి ఫోటోలు అవి శుభ్రం చేసుకొని ఆ మందిరం అంతా శుభ్రం చేసుకునేటప్పటికి కొంచెం నానుతుంది. అప్పుడు వీటిని శుభ్రం చేసేవాళ్ళు. శుభ్రం చేసి శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచి అప్పుడు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అక్కడ రెడీ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి దేవతార్చన చేసేవాళ్ళు మగవాళ్ళు. హ్మ్. అది ఈ విధంగా మొట్టమొదటి శుభ్రం చేసే విధానం కూడా తెలుసుకోవాలి. ఓకే. శుభ్రం చేసేది ఎప్పుడు అంటే మీరు చెప్పినట్టు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అయితే అప్పుడు వెంటనే చేసేసేయాలి. హ్మ్. ఎప్పుడైతే మనకి గ్రహణం అయిపోతుందో మనం ఇల్లు వాకిళ్ళు బాగు చేసుకొని మనం వెంటనే స్నానం చేసి వస్తాం కదా, అది ఏంటంటే మైలుతో సమానం చెప్తారు కదా, ఎంత పుణ్యమో అది దాని యొక్క అది మనం లోపల ఆ విధంగానే ఉంచడం అనేది కూడా దోషం అని చెప్తారు. హ్మ్. అంటే శుభ్రపరచుకోకుండా ఉంటాం. అందుకని ఈ అమావాస్య అయిపోయిన తర్వాత మనం చేయాలి. ఇంకా కొంతమంది ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి చాలామంది ఈ డేట్లు వచ్చినప్పుడు కలుపుకుంటున్నారు. హ్మ్. కలుపుకున్నప్పుడు వారు కూడా వారికి ఎప్పుడైతే 5వ రోజు అయిపోతుందో 5వ రోజు అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపడి వాళ్ళు శుభ్రపడతారు. అప్పుడు తుడుచుకుంటాం. ఏమంటే ఇప్పుడు మేము ఇవాళ తుడుచుకున్నాం కదా, మరి తెల్లారే అమావాస్య మళ్ళా తుడవాలా? అక్కర్లా. హ్మ్. అక్కర్లేదు. 2 రోజులకే ఏం అక్కర్లేదు. హ్మ్. 2 రోజులు కాదు, వారం 10 రోజులైనా అక్కడ విగ్రహాలు బాగున్నాయి అనుకోండి, తుడవక్కర్లేదు. హ్మ్. అది కాకుండా గనక చాలా టైం ఉంటే గనక మనకంటే మళ్ళీ మాసిపోతాయి కదా, అందు గురించి మనకే తెలిసిపోతుంది అసలు. తెలిసిపోతుంది. ఇప్పుడు ఎందుకని అలా అవుతున్నాయంటే ఇవాళ చాలా వరకు గమనిస్తే వెండి విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు. అవును. పంచలోహ విగ్రహాలు తక్కువగా వాటిని శుభ్రం చేయటం ఇదేని. ఈ వెండి విగ్రహాలను మరి ఏ విధంగా చేయాలండి? మరి చింతపండు గుజ్జు అది పెడితే కొంచెం ఇదైతే కదండి అంటే, కొంచెం విభూతి వేయండి. విభూతి వేస్తే మంచి రంగు వస్తాయి. హుహు. మనకి శుభ్రంగా ఇలా పట్టుకొని వాటితో ముందు రుద్దామనుకోండి, హ్మ్. వాటికి ఉన్నటువంటి ఆ నలుపు అంతా కూడా మన చేతికి అంటుతుంది. మీరు అవునా? గమనించి చూడండి. ఓకే. ఇది శుభ్రంగా తెలీదు. అలా శుభ్రం చేసుకోవచ్చు. ఓకే. వెండి విగ్రహాలు. వెండి విగ్రహాలైతే మామూలుగా చిత్రపటాలు అయితే తుడుచుకుంటామో, మిగతా పంచలోహ విగ్రహాలైనా ఏవైనా సరే ఈ విధంగా. వెండి విగ్రహాలు కూడా వీటితో కడుక్కోవచ్చు. హ్మ్. శుభ్రంగా మనం కుంకుడు పులుసు కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగానే పోతాయి. కానీ ఇంకా తళతళా మెరవాలంటే గనక వాటిపైన మనం కొంచెం విభూతిని ఇలా అంటే గనక కూడా బాగా ఓకే. నిగారింపుగా ఉంటుంది. హ్మ్. కెమికల్స్‌తో మటుకు కడగదు. మన మొహానికి మనం కెమికల్స్ ఏస్తున్నావా? వేయట్లేదు. మనం అక్కడ ఏమని భావిస్తున్నాం? వాళ్ళు అక్కడ ఉన్నారని కదా! అవును. మరి అటువంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తలు వహించాలి. అంతేకాదు మనం పూజ చేసేటప్పుడు అది పంచోపచారాలు చేయండి, షోడశోపచారాలు చేయండి, ఏ ఉపచారాలు చేసినా కూడా గంధం అనేది సమర్పిస్తాం. అవును. ఆ గంధం సమర్పించేటప్పుడు కూడా ఇలా ఇలా చల్లొద్దు. హ్మ్. అట్లా చల్లటం వల్ల కూడా ఏమవుతుందంటే కొంచెం ఆ చిత్రపటాలు అవన్నీ కూడా మనకి చేసిన పులికాపు చేసిన 4 రోజులకే మళ్ళీ ఏమిటి ఇలా ఉన్నాయి అని అనిపిస్తుంది. అవును. అందుకని చెప్పి పుష్పంతో గంధం సమర్పయామి అన్నప్పుడు పుష్పంతో గంధాన్ని తీసి పెట్టాలి. హ్మ్. ఆ గంధాన్ని తీసి ఆ దేవుడికి పెట్టేసి ఆ పుష్పాన్ని మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి. అంతేగాని హ్మ్. ఆ గంధాన్ని కూడా ఇట్లా చల్లద్దు. హ్మ్. ఇప్పుడు గంధాన్ని తీసుకొచ్చి మనం మీద చల్లితే మనం ఏమంటాము?
ఏమంటాం చెప్పండి? అదేంటి పెట్టే పద్ధతి తెలియదానో లేకపోతే ఏంటి ఇలా ఇప్పుడు పెట్టావా నేను మీ ఇంటికి పేరెంటంగా వచ్చా సుమా, నువ్వు నాకు బొట్టు పెట్టావు, గంధం చెప్పు, ఆలోచించు ప్రాక్టికల్గా. గంధం ఇక్కడ పూయాల్సింది పోయి అనుకో ఎలా ఉంటుంది? మనుషులకి మనమే ఇలా ఉంటే దేవతల పట్ల మరి మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. కానీ బొట్టు గంధం ఈ విధంగా పెట్టాలి. ఓకే. ఎప్పుడు మనకి శుభ్రంగా లేవు అనిపిస్తే అమావాస్యనే కాదు, కొంతమందికి మరి ఇంకొక సందేహం కూడా రావచ్చు ఇక్కడ, ఏమంటే మరి నాకు డేట్లు అయిపోయినాయి, నాకు ఇటువంటివి ఏమీ లేవు, లేకపోతే మేము వేరే ఉంటాము, అమావాస్యకి అంటే నెల రోజులు ఉంది, మధ్యలో కూడా నాకు ఒకసారి బాగా ఇదిగా అనిపిస్తోందండి, చేసుకోవచ్చా అంటారు. శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే మంగళవారం శుక్రవారం కాకుండా శుభ్రంగా చేసుకోవచ్చు. ఓకే. నమస్తే.